తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 40 వసంతాల తెలుగుదేశం పక్కొచ్చాను 40 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉటంకించి లోగో ఆవిష్కరించవలసిందిగా మన ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమృత హస్తాలతో లోగో ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. పతాక కూడా ఈ ఆవిష్కరణ గురించి చాలు 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 అది తీసేయమ్మది టేబుల్. రామానాయుడు ఒకరిద్దరు రామయ్య కేశవ్ నన్ను కూర్చోండి. ఆనంద్ బాబు సత్యనారాయణమూర్తి ఇంకా ఓకే. అందరికీ నమస్కారాలు. ఈ నెల మార్చి 29కి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 40 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలో పనిచేసి ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటే ఆలోచించారు. రాజకీయం కోసం, అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాలకు రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఆదరించినటువంటి తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం గుర్తింపు కూడా నోచుకోని సమయంలో అన్ని త్యాగాలు చేసి నేనున్నానని చెప్పి ముందుకు రావడం, ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ రోజే ఒక విజన్ ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే కూడు గుడ్డ నీడ, ఆ రోజు ఆయన చెప్పిన స్లోగన్ మనం చూసినప్పుడు ఏదైతే ఈరోజు ఆయన ప్రారంభించిన ₹2 కేజీ బియ్యం భారతదేశానికి ఒక ఫుడ్ సెక్యూరిటీ కింద తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు దేశం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆయన ప్రారంభించినటువంటి పర్మనెంట్ హౌసింగ్ ఈరోజు దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా తయారైంది. దాని మీదనే ఈరోజు దేశం అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు
హౌసింగ్ స్కీమ్కి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్కన పార్టీ సింబల్లోనే మీరు చూస్తే చాలా క్లియర్గా ఆ రోజు ఏదైతే అవసరమైన సెక్షన్స్ అన్నిటిని ఇన్వాల్వ్ చేసే విధంగా ఆయన ఎంబ్లం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంబ్లంలోనే మనం చూస్తున్నాం నాగలి, రైతు సమస్యల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసే విధంగా పరిష్కార దిశగా నాగల్ని పెట్టడం. అదే సమయంలో ఏదైతే పూరిళ్ళు పెట్టి ఇంత మునిపే చెప్పినట్టు దాన్ని పర్మనెంట్ హౌస్ క్రియేట్ చేయడం, యువతకు ఉపాధి కల్పించడానికి ఏదైతే చక్రం ఉందో, వీల్ ఉందో ఆ వీల్ని అందులో పెట్టి ఇండస్ట్రీస్ని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆ రోజు ఆలోచించి పెట్టడం జరిగింది. ఇంకొక పక్కన కలర్ కూడా ఒక శుభ పరిణామం, ఎల్లో కలర్. ఏ ఇంట్లో ఒక మంచి కొంచెం మైక్, ఏ ఇంట్లో కూడా శుభం జరగాలంటే, ఒక మంచి పని చేసుకోవాలంటే ఆటోమేటిక్గా ఎల్లో ఉంటుంది. అలాంటి ఎల్లో కలర్, ఒక ప్లెజెంట్ కలర్ తీసుకొని ఆయన ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మనందరం కూడా ఈ ఫంక్షన్ని ఇంకొక పక్కన మనం చూస్తే బీసీస్కి రాజకీయంగా గుర్తింపు తెచ్చింది మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ. అంత మునుపు రాజకీయంగా ఆర్థికంగా గుర్తింపు లేని పరిస్థితి నుంచి రాజ్యాంగపరంగా వారికి న్యాయం చేయాలని ఉన్నప్పటికీ గుర్తింపు లేని పరిస్థితి నుంచి ఆ రోజు బీసీస్కి గుర్తింపు తీసుకురావడం. అదే మరిగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని ఈ విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన బడుగు బలహీన వర్గాలకు ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ తయారైంది. ఈరోజు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అండగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం జరిగింది. ఇంకొక పక్క జాతీయ స్ఫూర్తితో పనిచేశాం. నేషనల్ లెవెల్లో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంట్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందంటే అది తెలుగుదేశం పార్టీ ఉండే విశిష్టత. అదే మరిగా అనేక గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక దూరదృష్టితో ఆలోచించి పార్టీ స్థాపించిన తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు. ఆయన యొక్క ఇవన్నీ విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని గ్రామాల్లో ఒక ప్రోగ్రాం ఇచ్చాం. 9 గంటలకు అన్ని గ్రామాల్లో ముందుగానే పార్టీ ఏవైతే ఫ్లాగ్లు ఉన్నాయో అవన్నిటికి కలర్స్ వేయడం, జెండా ఆవిష్కరణ 9 గంటలకు చేయాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ ఈ యొక్క గ్రామాల్లో ఒక సెంట్రల్ ప్లేస్లో ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఎక్కడుంటే అక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం. అదే సమయం లేకపోతే ఎన్టీఆర్ ఫోటో పెట్టి అక్కడ నివాళులు అర్పించి అదే మరి అక్కడి నుంచి కార్యక్రమం ప్రారంభం కావాలి. గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. అది అయిన తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెంటర్స్లో కూడా ఎక్కడన్నా ఉంటే మంచి సెంటర్ ప్లేస్లో ఒక ఫ్లెక్సీస్ కూడా పెట్టి ఎక్కడికక్కడ మనం ఒక విజిబిలిటీ తీసుకురావాలి. పార్టీ చేసిన కార్యక్రమాలు చెప్పి మళ్ళా పార్టీని కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో ప్రజల్లో, కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే మరిగా గ్రామంలో అందరినీ, కార్యకర్తల్ని, లీడర్స్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈవినింగ్ సమయంలో అక్కడి నుంచి నేరుగా అన్ని గ్రామాల నుంచి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్కి రావాలి. అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి అదే మరిగా మనకుండే వెహికల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ముందుగానే కొన్ని ఫ్లాగ్స్ అవన్నీ పంపించి జెండాలు కట్టుకొని మన యొక్క కమిట్మెంట్ని మళ్ళీ ఏ విధంగా పార్టీ కోసం పునరంకితం కాబోతున్నామో అది చెప్పే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఈవినింగ్ 4కి ఆ ప్రాంతంలో ర్యాలీగా బయలుదేరిస్తే 5కి అంతా చేరుకోగలిగితే 5 to 6:30 కానీ 6:30-7 గంటల వరకు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేసిన పనులు కానీ అదే మాదిరిగా ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది
తెలుగువారి ఆత్మగౌరవం, ఇలాంటి అన్ని విషయాలు మళ్ళా ఒకసారి ప్రజలకు రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం చేసిన పనుల వల్ల సమాజానికి ఈ విధంగా లాభం వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అవసరాల గురించి కూడా భావితరాలకు ప్రస్తుతం ఉండే ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అదే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఎక్కడైతే పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది, ఒక మామూలుగా ఒక మీటింగ్ అని పెట్టుకుంటే ఒక స్పాంటేనియస్గా ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతూ అక్కడి నుంచి లాన్ లేకొచ్చి అందరూ మాట్లాడిన తర్వాత ఇదే మంచి సమయం అని ఇమ్మీడియట్గా పార్టీ అనౌన్స్ చేసిన విషయం, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో లాన్లో అనౌన్స్ చేయడం, అదొక చరిత్ర. ఏదో దీనికి ముందు ప్రిపేర్ అయ్యి లేకుంటే ఆర్భాటాలు చేసి తర్వాత పార్టీని ఇది చేయడం కాదు. అది ఆయనకుండే కమిట్మెంట్. స్పాంటేనియస్గా 10 మంది కూర్చున్నప్పుడు మనం చేస్తే బాగుంటుందంటే అక్కడనే అనౌన్స్ చేశారు. ఆ ప్లేస్ కూడా విజిట్ చేస్తున్నాం. పర్మిషన్స్ అని అడిగాం. ఆ ప్లేస్ విజిట్ చేస్తాం హైదరాబాద్లో. అక్కడ హైదరాబాద్లో అది అయిన తర్వాత ఎన్టీఆర్ మెమోరియల్కి వెళ్తాం. మెమోరియల్ దగ్గర నుంచి నేరుగా ఎన్టీఆర్ భవన్లో మీటింగ్ పెట్టుకొని అక్కడ 40 సంవత్సరాల ప్రస్థానం మొత్తం కూడా ఒకసారి రిమైండ్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడం అన్నీ చేస్తాం. అదే సమయంలో హైదరాబాద్కి పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరూ, సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ వస్తారు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పని చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అకేషన్ కాబట్టి ఎవరెవరు నియోజకవర్గాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు పనిచేస్తారు. అదే మరి ఎన్ఆర్ఐ కూడా చాలా దేశాల్లో ఎన్ఆర్ఐ ఉంది. వాళ్ళందరూ కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరెవరు చేయగలుగుతారో వాళ్ళంతా ఆ దేశాల్లో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళు కూడా జరిపిస్తారు. దానికి ఎన్ఆర్ఐ టీడీపీ కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఇది బ్రాడ్గా. ఇందులో మీరు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా ఉంటే చెప్పండి. సభ జరిగిందా? గవర్నమెంట్ టోటల్గా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. నేను చాలా ప్రభుత్వాలు చూశాను, కానీ ఇంత పనికిమాలిన ప్రభుత్వం కానీ బాధ్యత లేని ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోతే ప్రభుత్వానికి బాధ్యత ఉంది, కనీస బాధ్యత ఉంది. ఇమ్మీడియట్గా వీళ్ళు స్పందించి వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయితే మేము గట్టిగా మా వాళ్ళు పట్టుకుంటే కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మా వాళ్ళు నిరంతరం పోరాడితే వీళ్ళు చెప్పిన సమాధానం చూస్తే అది సహజ మరణాలని చెప్పి బుకాయించే పరిస్థితికి వచ్చారంటే చాలా దారుణం. ఇది నీతిమాలిన చర్య. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన దాహానికి ఆ 27 మందే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్లో కల్తీ సారా వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు, చనిపోయే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఎక్సైజ్ పాలసీ అంతా జగన్మోహన్ రెడ్డి కల్తీ ఎక్సైజ్ పాలసీ. ఆయనకు కోసరమే పెట్టిన పాలసీ అది. మీరు చూస్తే హోల్సేల్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అతనికే కావాలి. భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, లేకపోతే ఆయన చెప్పిన బ్రాండ్లే తయారు చేయాలి కాబట్టి చేయించి ఆయన మొత్తం ఇచ్చేయడం. అది అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ మొత్తం అతనే పెట్టుకోవాలి. హ్యాలోగ్రామ్ మొదలుకొని డిస్ట్రిబ్యూషన్ మొదలుకొని మొత్తం కూడా క్రాస్ చెకింగ్ మొదలుకొని అన్నీ ఆయనకే కావాలి. అక్కడి నుంచి రీటైల్గా అమ్మడం కూడా అతనికే కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రోడక్ట్ అయినా ప్రపంచంలో ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ అనేది ఒక రోజు రాదు, 100 సంవత్సరాలు. మనకంటే పెద్దవాళ్ళు మెక్డవల్ తాగారు, కింగ్ ఫిషర్ తాగారు, ఇంకొక బ్రాండ్ తాగారు. ఇప్పుడు మనం కూడా చాలామంది తాగేవాళ్ళు అవి తాగుతున్నారు. ఇప్పుడు అలాంటి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో కనపడలేదంటే అంటే ఎక్కడికి తీసుకుపోయారు మీరు?
ఏంటి కారణం అంటే నీ నీతి మాలిన చీకటి వ్యాపారం కోసం చాలా దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు. ఈరోజు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ క్యాప్చర్ చేసుకునే దగ్గర నుంచి లాస్ట్ మైల్లో డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ మనీ, క్యాష్ అండ్ క్యారీ, నో ఆన్లైన్ పేమెంట్స్. కనీసం కిళ్ళీ కొట్టుకుపోతే పేటిఎం, గూగుల్ పేనో ఇంకోటో పే చేసే అవకాశం ఉంది, అది కూడా లేని పరిస్థితి. ఇవన్నీ కూడా మా వాళ్ళు సాక్ష్యాధారాలతో నిలదీశారు. చాలా క్లియర్గా కల్తీ బ్రాండ్స్ అని కూడా చెప్పారు. కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా బుల్డోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలామంది ఆరోగ్యాలు పోతున్నాయి, చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. మేము కొన్ని టెస్టులు కూడా చేయించిన టెస్ట్ రిపోర్ట్స్లు పెట్టాం. ఇది ఇక్కడికి వదిలిపెట్టాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నివారించాలి. ఇతను చేసిన అవినీతి కోసం సమాజాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి, ఆడబిడ్డల మాంగల్యాలు తెంచే పరిస్థితికి వస్తున్నాడు. ఇదంత ఈజీగా వదిలిపెట్టే విషయం కాదు. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం క్షేత్రస్థాయిలో. నేను అడుగుతున్న ఒక మాట, అదే బాధ వేస్తుంది తలుచుకుంటే ఇవన్నీ. ఆ రోజు పోలవరానికి 55,000 కోట్లు అవుతుందని టెక్నికల్ అడ్వైజర్ టీఏసీకి అవన్నీ రిపోర్ట్ ఇచ్చి ఒక స్టేజ్లో మినిస్టర్ గారు కిందికి పందికి ఫైల్స్ తిరుగుతూ ఉంటే, కాదు అవసరమైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో పెడతాం, గెస్ట్ హౌస్లో పెడతాం, అన్ని ఫైల్స్ పంపించి అన్నీ మీకు ఇచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాత తిరిగి వస్తాం, అంతవరకు తిరిగి రామని చాలా స్పష్టంగా చెప్పి పంపించాను. అదేవిధంగా గడ్కరీ గారు ఇక్కడికి వస్తే గడ్కరీ గారు చాలా స్పష్టంగా ఆ డ్యామ్ సాక్షిగా బ్యాక్గ్రౌండ్ డ్యామ్ పెట్టుకొని చెప్పాడు. మొత్తం R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ప్రాజెక్ట్ కాస్టు ఇవన్నీ మా బాధ్యత అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసుకుపోయారో నాకైతే అర్థం కావడం లేదు. 50,000 కోట్లలో 15,600 కోట్లు వాళ్ళు ఇస్తే మిగిలిన 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల. ఈయన దగ్గర పైసలు లేవు, అంత డబ్బులు పెట్టే పరిస్థితి కూడా లేడు. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యం అని అడుగుతున్నాం. ఈ ముఖ్యమంత్రి యొక్క అసమర్థత వల్ల. రెండోది ఇతని యొక్క ఈయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే పనుల వల్ల ఈరోజు పోలవరం బలైపోయే పరిస్థితి వచ్చింది. రెండోది నిన్న కూడా చెప్తున్నాడు, పోలవరం ఆ రోజు రాష్ట్రం మొత్తం ఎవ్రీ వీక్ అన్నారు. సోమవారం వస్తే పోలవరంగా రివ్యూ చేసి తర్వాత ఏం జరిగిందో స్టేటస్ రిపోర్ట్ అన్నీ పెట్టాం. ఎవ్రీ మంత్ ఒకసారి పోలవరం వెళ్ళి అక్కడి నుంచి పోలవరం కోసం పనులు చేయించి పరిగెత్తించి అంతవరకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ అధిగమించాం. రైట్ మెయిన్ కెనాల్ చాలామంది నన్ను సవాలు విసిరారు. కొంతమంది అన్నారు, మీరు కానీ 1 yearలో మీరు అనుకున్నట్టు పట్టిసీమ నీళ్లు ఈ కెనాల్స్ అన్ని పూర్తి చేసి నీళ్లు తీసి రాగలిగితే మేము రాజకీయాలు విరమించుకుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి, అది వేరే విషయం. అలాంటిది కేసులుంటే హైకోర్టులో అవన్నీ విత్డ్రా చేయించి వాళ్ళకు కూడా రీజనబుల్ రీహాబిలిటేషన్ ఇచ్చి అవి పూర్తి చేశాం. ప్రాజెక్ట్ సైట్లో అప్పటికే కొంతమందికి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళంతా కోర్టు పోయి స్టే తెచ్చి కూర్చున్నారు. వాళ్లకు స్టే వెకేట్ చేయించి వాళ్లకు రీజనబుల్ పే డబ్బులు ఇచ్చి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళకు పర్మనెంట్ ఇండ్లు కట్టి వాళ్ళకందరికి ఇచ్చి అక్కడి నుంచి ప్రాజెక్ట్ పరిగెత్తిచ్చాం. అట్ 1 stage ఏవైతే అక్కడంతా కూడా మీరు ఒకసారి చూస్తే బావర్ ఉంది, డయాఫామ్ వాల్. ఆ డయాఫామ్ వాల్కైతే మేము ఈ కాంట్రాక్ట్తో పనిచేయలేము, మేము వెళ్ళిపోతామంటే, కాదు మీరు పోవడానికి వీల్లేదని డైరెక్ట్గా కూర్చొని పెట్టి మాట్లాడి రేట్లు సెటిల్ చేసి పేమెంట్స్ ఇచ్చి అక్కడ పూర్తి చేయించాం. మొన్న ఇటీవల మీరు చూస్తే ఇప్పుడు మాట్లాడుతున్నారు, డయాఫామ్ వాళ్ళు ఏమైంది చెప్పాలా. నిన్న ముఖ్యమంత్రి నంగినంగిగా మాట్లాడుతూ సబ్జెక్టు కూడా తెలియకుండా మాట్లాడుతూ ప్రాజెక్ట్ అంతా పూర్తయిపోతుంది, 1 ఇంచు తగ్గించాం, ఏదో పేపర్ని బ్లేమ్ చేయడం,
తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయడం మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ప్రాజెక్ట్ అంటే ఏంటి? కాఫర్ డ్యామ్ అనేది ప్రొటెక్షన్ వాల్, ఎర్తన్ డ్యామ్ అనేది పర్మనెంట్. ఎర్తన్ డ్యాము అక్కడ వీక్గా ఉంది కాబట్టి కిందన పొరలు ఉన్నాయి, ఏవైతే ఇసుక పొరలు ఉన్నాయి అక్కడ ఒకవేళ కట్టిన ప్రాజెక్ట్ నీళ్లు నిలవని ఎప్పటి నుంచో చెప్పారు కాబట్టి దాన్ని చాలా క్లియర్గా డయాఫామ్ వాల్ కింద నుంచి చేసుకుంటూ వస్తే తప్ప ఆ ప్రాజెక్టులో లీకేజెస్ ఉండవనే ఉద్దేశంతో చేశారు. అది చేసి కంప్లీట్ చేసిన తర్వాతనే ఎర్తన్ డ్యామ్ వస్తుంది. ఆ రోజు చేసిన పనులు 2% 3 ఏళ్ళలో చేశారు. ఆ రోజు అన్ని ఇబ్బందులుంటే అన్ని ఇబ్బందులు అధిగమించి నేనైతే గడ్కరీ గారు పూనాలో ఉంటే పూనాకు కూడా వెళ్ళా, పండగ పూట వెళ్ళా. దేనికోసం వెళ్ళానంటే ఏదో ఒక విధంగా వాళ్ళ కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళి 1-2 సార్లు కన్ఫ్యూజన్ ఉంటే నేను యాక్టన్ చదివినిపించి కడాన వాళ్ళని కమిట్ చేసి దాని ప్రకారం ముందుకు పోయాం. ఈరోజు ఏమైందని అడుగుతున్నాం. అంటే ఈ రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే పోలవరం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. 2000 సంవత్సరానికి 19లో నేను ఒకటి ఆలోచించాను, 2000 జూన్లో నీళ్ళు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చుండేవాళ్ళం. జూన్ పోయింది, వీళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్కి ఇస్తామన్నారు. 2021 అన్నారు, 22 అన్నారు, ఇప్పుడు 23. 23 ఎట్లా ఇస్తారు నీళ్లు? డయాఫామ్ వల్ల ఎప్పుడు పూర్తవుతుంది? మీరు చేసిన దరిద్రమైన పని. ఆ రోజు మేలో మా ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్లో మేము ఓడిపోయాం. ఆ రోజు ఏదో జరిగిపోయిందని ఎంక్వైరీలు వేస్తామని బెదిరించి కడాన పనిచేసే కాంట్రాక్టర్ని తప్పించారు. అదే కాంట్రాక్టర్గా నుంటే అప్పుడే మీరు కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది. కాఫర్ డ్యామ్ పూర్తయి ఉంటే ఆ ఫ్లడ్ వచ్చినా నీళ్ళు వచ్చేటివి కాదు, డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయేది కాదు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయేట్టుగా నువ్వు చేసి మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తున్నావు. అంటే అబద్ధాలు చెప్పి 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 అలవాటైపోయింది. నరాల్లో అబద్ధాలు జీర్ణించకపోయినాయి. ఈ ముఖ్యమంత్రికి ఒక్క మాట కూడా నిజం చెప్పడం చేత కాదు. ఆ విధంగా ఇప్పుడు పోలవరాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది రాష్ట్రానికి లైవ్ వైర్. ఆ రోజు నేను ఒకటే చెప్పేవాడిని, పోలవరం అమరావతి 2 కళ్ళు, ఈ 2 కళ్ళు పొడి చేసే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని గుడ్డి చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దుర్మార్గం అది. ఏదేమైనా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి. విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.